sound. జూన్ 4, 5, 6 తేదీలు 3 రోజులు భారతదేశంలోని 29 రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటువంటి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆల్ ఇండియా వర్కర్స్ ఫెడరేషన్ మహాసభ జరుగుతుంది. ఇది మీద మహాసభల మీటింగ్ లాంటిదే కాదు. ఇది ఒక రోడ్ ట్రాన్స్పోర్ట్ బిల్లు రాజ్యసభలో సిపిఎం నాయకులు ఏచూరి గారు, అట్లాగే తపన్ సేన్ గారు, సిఐటి అఖిల భారత కార్యదర్శి అడ్డుకోవడం వల్ల గత సభలో ఆఖరి రోజు ఆగిపోయింది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి 2 చక్రాలు 30 చక్రాలు ఉండేటువంటి వాహనాలందరి మీద ప్రభావం చూపించుకోవాలి. ఈ రోడ్ రవాణా బిల్లు వస్తే మామూలుగా మన వాహనదారులు ఎవరు కూడా తిరిగేదానికి అవకాశం లేనటువంటి ఆంక్షలు, అనేకమైనటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేసేటువంటి విధంగా ఈ బిల్లు అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలం బహుళజాతి సంస్థలు ఒక టెండర్ ఇవ్వాలని అంటే ఈరోజు సివిల్ సప్లైస్ దగ్గర నుంచి ఒక కంపెనీ కానీ ఇదిగో ఇన్ని 100 వాహనాలు ఉండాలి అని రిస్ట్రిక్షన్ పెడతారు. అట్లా 100,000 కంపెనీలు ఉన్నటువంటి వాళ్ళు, వాహనాలు ఉన్నటువంటి వాళ్ళు తప్ప చిన్నవాళ్ళు ఎవరికి కూడా వర్క్ ఆర్డర్స్ రాని పరిస్థితి. ఓబ్రా, ఓలా లాంటి ట్యాక్సీ సర్వీసులు మాత్రం ఉంటాయి, మిగిలిన ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఉండవు. అలాగే ఆటోల మీద విపరీతమైనటువంటి జరిమానాలు, పనిష్మెంట్లు ఉంటాయి. 2 చక్రాల వాహనాలు కూడా తిప్పడం రాబోయేటువంటి రోజుల్లో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అందువల్ల ఆ బిల్లులో ఉన్నటువంటి లోపాలను కూడా తొలగించాలని ఈ మహాసభ ద్వారా దేశమంతా కూడా పోరాట శంఖారావాన్ని పూరించేటువంటి మహాసభ. అందువల్ల ఏదో మామూలుగా మీటింగ్ పెట్టుకునేటువంటి కాదు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల ఆపరేటర్లు, వర్కర్లు అందరూ కలిసి సమ్మెలు చేసిన కానీ ప్రభుత్వం లేదు. అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తమైనటువంటి పోరాటానికి విశాఖపట్నం వేదిక కాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అలాగే ఈరోజు రవాణాలో ఏమిటి ప్రాధాన్యత అంటే, అభివృద్ధి చెందినటువంటి దేశాలు బ్రిటన్తో సహా ఈరోజు పబ్లిక్ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. కానీ భారతదేశంలో ఈరోజు కేంద్ర మంత్రి గడ్కరీ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజు కేవలం ప్రైవేటు వాళ్ళకి మాత్రమే ప్రైవేటీకరణకు అనుకూలంగా వ్యవహరించడం జరుగుతుంది. రోడ్డు రవాణాకి ఇప్పటివరకు రోడ్డు ప్రమాదాల్లో మరణించేటువంటి వాళ్ళ సంఖ్యని తగ్గించాలని చెప్పినటువంటి ముసుగులో అందుకు అవసరమైనటువంటి ఏ చర్యలు లేకుండా చేస్తున్నది. ప్రమాదాలు తగ్గాలని చెప్పినంటే ఏం చేయాలని నిర్దిష్టమైనటువంటి సూచనలు మేము ప్రభుత్వానికి ఇచ్చాం. పదే చర్చలు జరిపాం. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి కూడా మా సూచనలు అంగీకరించింది, ప్రభుత్వానికి రికమెండేషన్ ఇచ్చింది. కానీ ఆ రికమెండేషన్స్ని తిరస్కరించి లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందారు. దీన్ని బట్టి రుజువు అవుతున్నది ప్రజల ప్రాణాలు ఏ ప్రభుత్వానికి ముఖ్యం కాదు, కార్పొరేట్ సంస్థల యొక్క ప్రయోజనాలను కాపాడడమే ధ్యేయంగా ఈ బిల్లు ఉందని చెప్పినటువంటిది ప్రభుత్వం రుజువు చేస్తుంది. ఇవాళ పత్రికల్లో కూడా వార్త వచ్చింది, ప్రమాదాల నివారణకు ఏ రకమైనటువంటి చర్యలు చేయటని. విదేశాల పర్యటనలు చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు. మన తెలుగువాడు జగిత్యాల జిల్లా అతను నేను పరికరం తయారు చేశానని చెప్పి నిన్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి డెమో డిస్ప్లే చేశాడు. అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి, నివారణకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. కానీ అవేమీ లేకుండా ప్రమాదాలు అనేటువంటి ముసుగులో ప్రజలని, కార్మికుల్ని మోసం చేయడానికి వాళ్ళు